ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జిని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లు ఉందని ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్లో జరిగిన చిన్న పెద్ద సభలను కూడా విజయవంతంగా చేయడంపై కంది శ్రీనివాసరెడ్డి మార్కు కనిపించిందంటూ మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ ప్రాంతానికి తాను కూడా ఇదే విధమైన ప్రేమను చూపించేది అంటూ ప్రస్తుతం కంది శ్రీనివాసరెడ్డి కూడా అదే విధంగా అభిమానం చూపిస్తున్నారంటూ ప్రశంసించారు. ఆదిలాబాద్లో ఏ సభ చూసినా అశేష జనవాహిని హాజరవ్వడం వెనుక కంది శ్రీనివాసరెడ్డి పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. ప్రాంతం మీద ప్రేమ ఉన్నప్పుడే ప్రజాక్షేత్రంలో నాయకుడిగా వెలువెడతారని పొడిగాడారు. అయితే ఇక రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా కంది శ్రీనివాసరెడ్డి గెలుస్తారంటూ భరోసా కల్పించారు మంత్రి సీతక్క. నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది, శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉంది. ఓడిపోయినా కూడా ఆయన అమెరికా పోయి బతికే అవకాశం ఉన్నా మరి కష్టపడుతూ గల్లీ గల్లీ తిరుగుతూ చాలా మందిని పార్టీలో జాయిన్ చేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నాడు. తప్పకుండా నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు. ఈలోపే అవకాశం వచ్చినా కూడా ఆయనకు అవకాశాలు ఉంటాయి. నాకు 20,000 మందే చెప్పిండు కానీ 25,000 మంది తెస్తాడని నాకు నమ్మకం అయితే ఉంది. అవునా కాదా? ఉట్టిగా కాదు, నిజంగానే. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్లలో మీ ఆదిలాబాద్లోనే పెట్టినాం. దాదాపుగా 50-60 మంది సర్పంచ్లను జాయిన్ చేయించిండు, జెడ్పీడీసీలను తీసుకొచ్చిండు, జిల్లా డీసీసీ చైర్మన్ తెచ్చిండు. మరి ప్రతి మీటింగ్ కూడా కష్టపడుతున్నాడు. కష్టపడే వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం మన బాధ్యత. నేను కూడా కష్టపడాలనే ఇష్టపడతాం, ఏదో జోకటోళ్ళని ఇష్టపడం. జోకుడు మాటలు ఉట్టిగా జోకుడే, అవి జోకుడు మాటలతోటి ఏం రాదు, అది ఉట్టిగానే జోకుడికానే ఉంటుంది. కాబట్టి జోకటోళ్ళు ఎవరు, కష్టపడేటోళ్ళు ఎవరు, మేము కూడా కింద నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా అవకాశాలు వస్తాయి. అందుకోసం నాయకులు అనే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాజకీయం అంటేనే సేవ. దాచుకుంటే ఒళ్ళు దాచుకొని పేపర్కి రాసిస్తే కుదరదు ఏ పనైనా.